శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ ఏకాదశోऽధ్యాయః. విశ్వరూప సందర్శనయోగః. విశ్వభారతీయం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఇప్పుడు మనం 11వ అధ్యాయంలోని భగవద్గీత శ్లోకాలను చెప్పుకుందాం. అందరూ నన్ను ఆశీర్వదించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోన్యం విగతో మమ. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించి తిని, దాని వలన నా అజ్ఞానము మోహము తొలగిపోయినది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా తత్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. భావం, ఓ కమలాక్ష, ఓ కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయముల గూర్చి సవిస్తరముగా వింటిని, అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియు వింటిని. ఏవమేతద్యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. భావం, ఓ పరమేశ్వర, నీవు చెప్పినదంతయు సత్యమే, అందు సందేహమునకు తావు లేదు. కానీ ఓ పురుషోత్తమ, జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోమహితమైన నీ సద్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. భావం, ఓ యోగేశ్వర, ఓ ప్రభు, నీ దివ్య రూపమును చూచుటకు నన్ను అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపమును నాకు చూపించుము. శ్రీ భగవాన్ ఉవాచ పశ్య మే పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణకృతీని చ. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతి గల నా అలౌకిక రూపములను చూడుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్చాచ్చర్యాణి భారత. భావం, ఓ అర్జున, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్విని కుమారులను, మరుద్గణములను నాయందు చూడుము. అంతేగాక
ఇంకను మునిపెన్నడను చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్చసి. భావం: ఓ అర్జున, నా ఈ రూపమునందు ఒకే చోట స్థితమయ్యున్న సమస్త చరాచర జగత్తును చూడుము. అంతేగాక ఇంకను నీవు చూడదలుచుకొనిన వాటినన్నింటినీ చూడుము. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. భావం: కానీ ప్రాకృత అంటే చర్మచక్షువులతో నా ఈ రూపమును నీవు నిజంగా అంటే నిస్సందేహంగా చూడజాలవు. కనుక నీకు దివ్య అంటే అలౌకిక దృష్టిని ప్రసాదించుచున్నాను. ఈ దివ్య దృష్టితో నా ఈశ్వరీయ అంటే దివ్య యోగ శక్తిని చూడుము. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు పలికెను: ఓ రాజా, మహాయోగీశ్వరుడును పాపములను హరించువాడను అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమ దివ్య రూపమును అర్జునునకు చూపెను. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. భావం: అర్జునుడు చూసిన ఆ పరమేశ్వరుని విరాట్ అంటే విశ్వరూపమునందలి ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టియుండెను. దివ్యములగు మాలలను వస్త్రములను ధరించియుండెను. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దిశ దిశలా గుబాళించుచుండెను. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపధుత్థితా యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. భావం: ఆకాశమున వేల కొలది సూర్యులు ఒక్కొమ్మడిగా ఉదయించినచో వచ్చు కాంతిపుంజములను ఆ విరాట్ రూప తేజస్సులకు సాటిరావు. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. భావం: ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు
అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేర్వేరుగా ఒకే చోట కేంద్రీకృతమయ్యున్నట్లు చూసెను. తతః స విస్మయావిష్టో హృష్టరో మా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. భావం: అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకిత గాత్రుడయ్యెను. తేజోమయమైన ఈ విశ్వ అంటే విరాట్ రూపమునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రమాణములు ఆచరించెను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురాగాంచ దివ్యాన్. భావం: అర్జునుడు పలికెను, ఓ దేవాదిదేవా, నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను. అనేక బాహూదరవక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోన్నంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. భావం: ఓ విశ్వేశ్వర, విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంత రూపము సర్వతోముఖముగా విలసిల్లుచున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడవు. మహత్యపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములను తెలుసుకొనలేకున్నాను. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. భావం: హే విష్ణు, కిరీటమును, గదను, చక్రమును ధరించి అంతటను తేజపుంజములను విరజింపుచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్ని వలెను, జ్యోతిర్మయుడైన సూర్యుని వలెను వెలుగొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్షమయ్యున్నది. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. భావం: పరమ అక్షర స్వరూపుడనైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే కనుక అందరినీ తెలుసుకొనదగిన వాడవు. ఈ జగత్తుకు నీవే పరమాశ్రయుండవు, సనాతన ధర్మ రక్షకుడవు. నీవు అవ్యయుడవు, సనాతన పురుషుడవు అని నా విశ్వాసము. అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపంతం. భావం: నీవు ఆది మధ్యాంతరహితుడవు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు, అగ్నివలే నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్తమనర్చుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను. ధ్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశచ్చ సర్వాః. దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. భావం: ఓ మహాత్మా, దివి నుండి భూమి వరకు గల అంతరిక్షమునందంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై ఉన్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూసి ముల్లోకములను గడగడలాడుచున్నవి. అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి. స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంగాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. భావం: ఇదిగో ఆ దేవతలెల్లరినూ నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులను సిద్ధులను స్వస్తి ప్రవచనములతోడను ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. స్వస్తి. 11వ అధ్యాయం 21 శ్లోకములు మరియు భావములు ఇప్పుడు పఠనం చేయబడ్డాయి. మిగతా శ్లోకాలుతో రేపు ఇంకో వీడియోలో కలుద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.